ఇది పార్ట్ 2. ఇది పార్ట్ 2 అనమాట. ఆ క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్కి ఇది పార్ట్ 2. A cone 50 mm base, same 50 mm, axis 60 పెట్టుకున్నాను, రెస్టింగ్ ఆన్ హెచ్పి అండ్ 45 degrees టు హెచ్పి. ఇందాక చెప్పిన వీడియో ప్రకారం ఇక్కడ మొత్తం 60 ఉంది. 60లో 30 mm అంటే సగం నుంచి మనం ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఫస్ట్ 45 degrees టు హెచ్పి అన్నాడు కాబట్టి ఇది 45 degreesలో ఇలా కట్ చేయాలి. సో ఇది తీసుకుని ఇలా పెట్టి 45, సో 45. ఓకే, ఇది మన రిక్వైర్డ్. ఇప్పుడు దీనికి మనం డెవలప్మెంట్ డ్రా చేయాలి. అది ఎలా డ్రా చేయాలంటే ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం. దీనికి ప్యారలల్గా ఈ లైన్కి ప్యారలల్గా ఇలా స్కేల్ పెట్టుకుని ఇలా ఫస్ట్ ఒకటి డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి యాంగిల్ ఎంత వచ్చింది? ఎపెక్స్ యాంగిల్ 138 degrees. సో 138 degrees పెట్టుకుందాం ఇక్కడ నుంచి. 0, 10, 20, 30, 130, 138. ఇది ఎంత డ్రా చేయాలన్నది ఎలా తెలుస్తుంది అంటే సర్క్యులర్ తీసుకుని ఇక్కడ ఈ పాయింట్ దగ్గర పెట్టుకుని ఇక్కడ ఈ పాయింట్ దగ్గర పెట్టుకుని సో ఎంత అన్నమాట. ఇది ఇలా డ్రా చేసిన తర్వాత దీన్ని కూడా 12 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఈ సర్కిల్ని ఎలా అయితే 12 ఈక్వల్ పార్ట్స్ చేసామో దీన్ని కూడా 12 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. దానికోసం ఈ డిస్టెన్స్ని తీసుకుని ఇక్కడ ఈ డిస్టెన్స్ని మ్యాక్సిమం ఇది సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే మనం ఏదోలాగా అడ్జస్ట్ చేసన్నా సరే అడిగి కరెక్ట్గా ఉంది అన్నట్టు చూపించాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. ఓకే, కొంచెం ఎక్కువ వచ్చింది. కొంచెం ఎక్కువ వచ్చిందన్నమాట. సో దీన్ని సరిపేద్దాం. ఒకవేళ మీకు ఇది ఎలా పెట్టుకోవాలో మనకు అర్థం కాలేదనుకో, ఇదంతా యాంగిల్ ఎంత? 138. సో 138/12 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి 12. ఆ యాంగిల్ ఎంత వచ్చిందో ఆ యాంగిల్ ఇక్కడ నుంచి చూసుకుంటూ పెట్టుకుంటా కూడా వెళ్ళిపోవచ్చు. అలా చేసుకున్నా కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో 138/12 ఎంత? 138/12 11.5 అలా వస్తుంది. సో 11.5 యాంగిల్ పెట్టుకుని మనం స్ట్రైట్గా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది ఎలాగంటే ఫస్ట్ ఇక్కడ పెట్టుకుందాం 10, ఇది 10, 0, 10, 11 అంటే ఇక్కడ ఈ పాయింట్, ఇది ఒక పాయింట్. ఇప్పుడు దీనికి ఇలా డ్రా చేసేయండి. ఇది ఒకటి. నెక్స్ట్ మళ్ళీ 11.5 అంటే 11.5, 2, మళ్ళీ ఇక్కడ నేను 138 ఎందుకు తీసుకున్నానంటే ఇది ఎపిక్స్ యాంగిల్ మనకు 138 వచ్చింది. మనం 12 ఈక్వల్ పార్ట్స్ చేయాలి కాబట్టి 138/12 చేసాం. 11.5 వచ్చింది. 11.5 యాంగిల్తో మనం ఇలా పెట్టేసుకుని కూడా చేయొచ్చు. మనకి ఇది ఒక ప్రాసెస్ అనమాట. సో 10, ఇక్కడ 0, 10,
సో కరెక్ట్గా వచ్చినాయి. ఇలా యాంగిల్ పెట్టుకుని కూడా మనం డివైడ్ చేసుకున్నాం. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ ఏ కదా, ఇది ఏ, ఈ పాయింట్ కూడా ఏ, ఇక్కడ నుంచి బిఎల్. సో ఈ పాయింట్ బిఎల్ డాష్ పెట్టుకుంటే అంటే డిఫరెన్స్ తెలుస్తుంది అంతే. సికే ఏ లైన్ ఇది, సికే. నెక్స్ట్ డిజే, నెక్స్ట్ ఇది ఈఐ, ఇది ఈఐ లైన్. నెక్స్ట్ ఎఫ్హెచ్, ఇది ఎఫ్హెచ్, ఇది లాస్ట్లో ఉన్నది జి, లాస్ట్ జి. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్స్ ఎలా కర్వ్ చేయాలంటే ఫస్ట్ హారిజాంటల్ లైన్స్, ఇక్కడ నుంచి హారిజాంటల్ లైన్స్ దీని మీదకి డ్రా చేయాలి. ఫస్ట్ ఇలా హారిజాంటల్ లైన్స్ ఫస్ట్ డ్రా చేయాలి. ఇలా డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా తీసుకుని సర్క్యులర్ తీసుకుని ఈ పాయింట్ దగ్గర పెట్టుకుని ఇక్కడ ప్రతి లైన్ ఉంది కదా, సో ఇలా ఉంది కదా, ఇక్కడ ఇది పెట్టుకుని పాయింట్ ఇక్కడ ఏదైతే లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ని ఇలా కర్వ్ చేయండి ఇక్కడికి. అర్థమైందా. ఇక్కడ ఒక పాయింట్స్ వస్తున్నాయి కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి దీని రేడియస్ తీసుకుని ఎక్కడైతే మనం హారిజాంటల్ లైన్స్ గీసామో అవి మీట్ అవుతున్నాయి కదా, ఆ రేడియస్ తీసుకుని ఇలా డ్రా చేయండి. ఇలా మళ్ళీ ఇక్కడ చూడండి ఇంకొక పాయింట్ మనకి ఇక్కడ మీట్ అయింది కదా, ఇక్కడ మీట్ అయింది. సో అక్కడ నుంచి రేడియస్ తీసుకుని డ్రా చేయడమే. అలా హారిజాంటల్ పాయింట్స్ అన్నిటికి డ్రా చేద్దాం. నెక్స్ట్ ఇది ఇలా డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఇది ఏ దగ్గర నుంచి ఇక్కడ కూడా మనం పాయింట్స్ పెట్టుకోవాలి. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ అండ్ ఏ, మళ్ళీ ఏ. సో ఏ దగ్గర నుంచి ఏ పాయింట్, బి దగ్గర నుంచి బి దగ్గర నుంచి బికి ఒక పాయింట్, ఇది P2, ఇది P1. నెక్స్ట్ బి దగ్గర నుంచి ఇంకోటి ఏముంది ఇక్కడ బిఎల్. సో ఎల్ కూడా చూసుకుందాం. ఎల్ ఎక్కడ ఉంది, ఈ లైన్తో ఇలా వెళ్తే ఎల్ ఎక్కడ ఉంది. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ సికే, ఫస్ట్ సి ఎక్కడ ఉంది, ఇక్కడ. కే ఎక్కడ ఉంది, ఇక్కడ. నెక్స్ట్ డిజే, డి ఎక్కడ ఉంది, ఇక్కడ. జే ఎక్కడ ఉంది, ఇక్కడ. నెక్స్ట్ ఈఐ, ఈ ఎక్కడ ఉంది, ఇక్కడ. ఐ ఎక్కడ ఉంది, ఇక్కడ. నెక్స్ట్ ఎఫ్హెచ్, ఎఫ్ ఎక్కడ ఉంది, ఇక్కడ. హెచ్ ఎక్కడ ఉంది, దిస్ ఈస్ ద లైన్ ఫర్ హెచ్, సో ఇక్కడ. నెక్స్ట్ జీ ఎక్కడ ఉంది, ఇక్కడ. సో ఇది. ఇప్పుడు మనం ఫ్రీ హ్యాండ్తో సో ఏ కదా, సో ఇదన్నమాట మనకి రిక్వైర్డ్ కావాల్సినటువంటిది. దీన్ని మామూలు చేతితో మాత్రం డ్రా చేయకండి, కింద ఉన్నదాన్ని జస్ట్ ఇది మాత్రమే చేతితో డ్రా చేయండి. ఇప్పుడు నెక్స్ట్ డైమెన్షన్స్ ఇవ్వాలి. సో ఎప్పుడు కూడా క్వశ్చన్ నెంబర్ వేయాలి. క్వశ్చన్ నెంబర్ వేసాకనే ఎగ్జామ్లో స్టార్ట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ అక్కడ లేకపోతే మనకి మార్క్స్ అన్నది అలొకేట్ చేయడు. ఇది 60 mm. సో డయామీటర్ 60. నెక్స్ట్ హైట్ ఎంత, హైట్ ఎలా చేయాలి, హైట్ 50, హైట్ 60, డయామీటర్ 50. ఓకే. ఈ యాంగిల్ ఎంత, 138 degrees. ఓకే. దిస్ ఈస్ ది రిక్వైర్డ్ డయాగ్రామ్. Part 2 this is.